ఇంకా దోశ ఎంతనుకున్నాడు మిమ్మల్ని సార్ ఎంతనుకున్నాడు? అదే సార్ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ పేజండి. ఈ కార్యక్రమానికి సమాధ్యక్షత వహిస్తూ తొలి పలుకులు పలకవలసిందిగా పెద్దలు నల్లగొండ విద్యాసాగర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు వారిని ఆహ్వానిస్తాను. జనగామ ఎమ్మెల్యే గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు, పేర్లు చాలా ఉన్నాయి, తెల్లారితో చదవానంటే వేదికను అలంకరించిన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అందరికీ నా నమస్కారం. తీరేగా తయారైపోతుంది చెప్పండి. ఇట్ వాజ్ నాట్ బట్ 10%, అలా ఇట్ వాజ్ నాట్ బట్ 10% అని చెప్పంటున్నా. ఇవాళ పరిస్థితి కూడా ఏదైతుందో రాబోయే కాలంలో ఇవాళ ప్రజాభిప్రాయం, ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. రేపు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయాలి. వాళ్ళు ఎప్పటికైనా ఒకటి కోరుకుంటుంది, అరే ఇంత మంచోని నేను ఇచ్చిపెట్టుకుంటే ఏందే, అరే నిజంగా ఆలోచించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన నాకే పగోడు కాదు, నేను గతంలో కలిసి ప్రయాణం చేసినాం. వారి జీవితం విద్యార్థి దశలో ఏదైతుందో ఇదే జగిత్యాల అంగడి బజార్లో గడుపుతుందని చెప్పి అంటున్నా. జగిత్యాలకు కేసీఆర్ గారికి ఉన్న అనుబంధం ఏదైతుందో ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, కానీ కేసీఆర్ గారి ఒక బాల్య జీవితం ఏదైతుందో జగిత్యాలతో ముడిపేసుకుందని చెప్పి అంటున్నాను. అటు కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు మా మిత్రుడు విద్యాసాగర్ రావు చదువు చెప్పంటున్నాం. ఇలా జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు గారు అందరినీ సమన్వయం చేస్తారు. ముందుకు వచ్చినటువంటి సోదరుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇక వేదికపై ఉన్నటువంటి శాస్త్ర మండలి సభ్యులు, ఇలా ఇంకా ఇతర మిత్రులు అందరికీ చేతులు రాసుకుందని చెప్పంటున్నాను. ఇంతకాలం ఏదైతుందో వాస్తవంగా కేసీఆర్ గారు అంటే నా మొదటి నుండి గౌరవం, ఇద్దరికి వ్యక్తిగతంగా అనుబంధం ఉందని చెప్పి అంటున్నా. ఏదైతుందో విద్యార్థి దశ నుండి మేము కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళం. ఇలా భిన్న అభిప్రాయాలు, భిన్న రాజకీయ పార్టీలు, మరి వేదిక బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ పేజండి.
వహిస్తూ తొలి పలుకులు పలకవలసిందిగా పెద్దలు నల్లగొండ విద్యాసాగర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు వారిని ఆహ్వానిస్తాను. ఇంకా వస్తే రానా వెనకనుకున్నాడు వాళ్ళ ఎమ్మెల్యే సార్ వెనకనుకున్నారు. అదే నాకు తెలుసు సార్ ఇంకా వస్తే రానా వెనకనుకున్నాడు వాళ్ళ ఎమ్మెల్యే సార్ వెనకనుకున్నారు. అదే నాకు తెలుసు సార్